హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పుడు నేనున్నది ఫిలిప్పీన్స్లోని ఆస్లోబ్ అనే సిటీలో. ఈ సిటీ దేనికి ఫేమస్ అంటే వేల్ షార్క్స్ తోటి స్విమ్మింగ్కి ఫేమస్ అనమాట. చాలా చాలా పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట వేల్ షార్క్స్ తోటి స్విమ్మింగ్. అది చేయటానికి ఇప్పుడు మేము మార్నింగ్ 5 అవుతుంది. 5కి వచ్చి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట కౌంటర్లో. దానికోసం వచ్చాము ఇప్పుడు. యూజువల్లీ ఇవాళ వీక్ డే అనమాట. మామూలుగా వీక్ డేలో పర్లేదు, కానీ వీకెండ్లో మనం 5 o'clock తర్వాత వస్తే అసలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది వేల్ షార్క్ని చూడటానికి. కానీ ఇవాళ వీక్ డే, పైగా మేము చాలా ఎర్లీగా వచ్చాము. 4 o'clock లేచి 5 o'clock వచ్చేసాము ఇక్కడ. ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెళ్ళి. అండ్ ఇక్కడ చిన్న రిసార్ట్ లాగా కూర్చోటానికి, జస్ట్ తినటానికి, వ్యూ చూడటానికి. అండ్ ఇది మన వ్యూ. మార్నింగ్ 5 అవుతుంది, సన్ రైజ్ అవుతుంది. ఇది మన వ్యూ అనమాట. చూడండి, ప్రశాంతంగా ఉంది అసలు, మొత్తం ప్రశాంతంగా. కానీ ఇక్కడి నుంచే నాకు డెప్త్ కనిపిస్తుంది అనమాట, ఇక్కడి నుంచే. సో ఇది బీచ్ కాదు, అంటే కూర్చుని టైంపాస్ చేసే బీచ్ కాదు, ఎందుకంటే డెప్త్ ఇక్కడి నుంచే వచ్చేస్తుంది. కానీ ఇది మన వ్యూ. అక్కడ దూరంలో మనకి వేల్ షార్క్స్ కనిపిస్తాయి అన్నమాట. మామూలుగా ఇప్పుడు కార్లో వస్తున్నాం అనమాట. కార్లో వస్తూ మేము ఇప్పుడు వెళ్ళేది చాలా అడ్వెంచరస్ ఈవెంట్ అన్నమాట. మా మొత్తం ట్రిప్లో షార్క్స్ తోటి స్విమ్మింగ్ చేయటం. సో మా అందరికీ చాలా మొత్తం భయం అనమాట. అసలు ఏంటి ఇంత పెద్ద షార్క్ తోటి ఎట్లా స్విమ్మింగ్ చేస్తాము అని భయం. ఆ భయంతో మేమేం చేసామంటే కార్లో వస్తూ మొత్తం దేవుడి పాటలే, హనుమాన్ చాలీసాతో మొదలుపెట్టి గణేశుడి హారతి, ఇంకా శివతాండవం ఇట్లా ప్లే చేసుకుంటూ వచ్చామన్నమాట మొత్తం కార్లో ఒక 20 నిమిషాలు. సో అదనమాట ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ ప్రస్తుతానికి. సో మనకి ఎంట్రన్స్ ఫీజు 600 pesos per head, అంటే ఒక 900 rupees. ఎర్లీ మార్నింగ్ ఎవరు లేరనమాట. ఇప్పుడిప్పుడే లైన్ స్టార్ట్ అవుతుంది, వస్తున్నారు. మామూలుగా అయితే ఈ టైంకి చాలా మంది ఉంటారు వీకెండ్స్లో. చూడండి, మార్నింగ్ 5:30 అయింది. ఇప్పుడు క్రౌడ్ గ్యాదర్ అయిపోయారు లైన్లు కట్టి. 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని త్వరగా రమ్మన్నారు అందరినీ. ఇదనమాట, మార్నింగ్ 5ంటికే ఇంత లైన్ ఉంది వేల్ షార్క్ ని చూడటానికి, అందరు ఫారినర్స్ తోటి. I will be giving you a short orientation regarding with the rules and regulations. So first is, you are not allowed to touch the whale shark. Second is no flash photography, because whale sharks are sensitive to light. Third, in swimming, please observe the 4-meter distance away from the whale shark and 5 meters away if you're going to use flippers or swimming fins. That's from the mouth and down to its tail. And if you can see that the whale sharks are getting closer to you, don't panic. Just give them way and let them pass. They are harmless. And lastly, you are not allowed to apply sunblock or any kinds of oil, because of this product contains chemicals that can harm the whale shark. సో ఇక్కడ నుంచి మన లైన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి టోకెన్ నెంబర్ బట్టి ఒక్కొక్కరిని పంపిస్తారనమాట లోపలికి. అండ్ మొత్తం స్విమ్ సూట్స్లో స్విచ్ అవ్వాలి, స్విమ్మింగ్ క్లోత్స్లో. అండ్ లైఫ్ జాకెట్స్ అనేది కంపల్సరీ అనమాట ఇక్కడ అందరికీ. అండ్ అక్కడ బోట్స్ కనిపిస్తుంది చూడండి, అదంతా పెరిమీటర్. సో ఆ లోపలే మనకి వేల్ షార్క్స్ ఉంటాయి అన్నమాట కింద. సో వీళ్ళు ఇప్పుడు తినిపిస్తున్నారు, ఫుడ్ వేస్తున్నారు వేల్ షార్క్స్కి పడవల్లో వెళ్ళి, సో దట్ వేల్ షార్క్స్ బయటికి వస్తాయని. సో ఇదిగోండి, ఒకేసారి 10 బోట్స్ వెళ్తున్నాయి అనమాట. ఆల్రెడీ చాలా బోట్స్ అక్కడ వెళ్ళిపోయాయి, ఎందుకంటే ఈ పెరిమీటర్లోనే వేల్ షార్క్స్ ఉన్నాయి అనమాట. సో ఇదనమాట, మొత్తం లైఫ్ జాకెట్ వేసుకుని అందరు నలుగురు ఇట్లాగా రెడీ అయ్యామన్నమాట ఫైనల్లీ టు సీ వేల్ షార్క్స్. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? Very excited. వేల్ షార్క్. Let's see what happens. సో నెక్స్ట్ మాట వీళ్ళు మా టీం అనమాట, మొత్తం 2 రష్యన్స్ అండ్ మేమంతా ఒక టీం ఇప్పుడు బోట్లో. ఓకే, సో ఎక్కుతున్నాం బోట్. Unse ni kabok. Unse. So scary.
Very scary. सरफेस पे कूद रही है देखा क्या डेप्थ है हाँ हाँ कहाँ कूद रही है वो देखो वहाँ पे। अरे क्या ब्लू है भाई पानी क्या ब्लू है ऐसे लग रहा है कलर मिला है don't stand. ఫైనల్ గా స్నానాలు చేసి డ్రెస్ వేసుకుని ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. వేల్ షార్క్ యొక్క ఎక్స్పీరియన్స్ అయిపోయింది మాది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. చాలా యూనిక్. అంటే మా కాళ్ళు వేల్స్కి టచ్ అయ్యాయి చాలాసార్లు. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఎప్పుడూ దొరకదు లైఫ్లో. అండ్ ఎస్పెషల్లీ అభిజిత్ నాన్ స్విమ్మర్ అనమాట. స్విమ్మింగ్ రాదు అండ్ వాటర్ అంటే కూడా భయం ఇతనికి. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? It was really great. Very scary. It was very scary. But yeah, at the same time, when we are wearing that లైఫ్ జాకెట్, yeah, it was like సేఫ్టీ. yeah, there was safety, but it was really great. I really liked it. How was it? You are afraid of water, right? But Yeah. but now you went into the water and saw the whale like close Yeah, to you. it was just like behind me, below me. Yeah. Oh my god. How was that experience? It was amazing. Like, if anyone want, like, they should try. They should definitely try. They should definitely try. And this is a very nice place, I guess. Oslo, yeah. Yeah. At least once in a time. And Ranjan, how Yeah, was once in a life, yeah. how was your experience? It was really awesome experience. Once in a lifetime experience. And you were like, when I was diving, yeah, the whale shark was just few inches away. yeah, I saw Few that. inches, just few inches away. And I think your legs also touched it, no? Yeah. My leg touched it. I was swimming and trying to swim very Uh-huh. fast. Then by mistake it touched.
but it was good actually. సో ఖచ్చితంగా వన్స్ ఇన్ అ లైఫ్ టైం మీరు ఇట్లా వేల్ షార్క్స్ తోటి స్విమ్మింగ్ రాకపోయినా పర్లేదు, లైఫ్ జాకెట్ చేసిన మీకు ధైర్యం ఉంటే చాలు, ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న ఆ కోరిక ఉంటే చాలు, మీరు వచ్చి ట్రై చేయొచ్చు. అండ్ మాకు ఖర్చు అయింది ఓన్లీ 600 పీసో, అంటే 900 రూపీస్లో ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు మనకి. సో ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇక్కడ పొద్దున్న కూరలు వండి పెట్టారు, చేపలు, చికెను, పోర్క్, ఫిష్. సో ఇదన్నమాట ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ పొద్దున్నే. ఇక్కడ బిస్కెట్స్ కూడా ఉన్నాయి, మా ఫ్రెండ్కి బిస్కెట్ కావాలి. సో ఇదన్నమాట అండి ఇక్కడ బీచ్ సైడ్ వేల్ షార్క్స్ని చూసి మనం ఇట్లా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇక్కడ కాఫీ తోటి. సో మన కార్ వచ్చేసింది, ఇప్పుడు ఎక్కి హోటల్కి వెళ్ళాలి. సో మేము ఇప్పుడే హోటల్ రీచ్ అయ్యాము, మేము బుక్ చేసుకున్న హోటల్. ఒకసారి హోటల్ కూడా చూపిస్తాను, ఎట్లా ఉంది వ్యూ అంతా ఎట్లా ఉంది, మాకు ఎంత పడిందో చెప్తాను. సో ఇది ఎంట్రన్స్ అనమాట, ఇది రోడ్ సైడ్ ఎంట్రన్స్. మనకి ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా, సోఫాలు ఉన్నాయి, రిలాక్స్ అవ్వచ్చు. డైరెక్ట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ గ్లాస్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ సముద్రంలోకి దూకేయటమే ఇలాగనమాట. అండ్ పిల్లలు ఆడుకోవడానికి పూల్, జారుడు బల్ల. పైకి వెళ్ళి చూద్దాం. సో ఇది వ్యూ ఇక్కడ. వ్యూ వచ్చాయన్నా చూడండి, మొత్తం ఇలాగా ఉయ్యాలలో కూర్చుని వ్యూ చూడటమే, పైనుంచి ఎంజాయ్ చేయటం, రిలాక్స్ అవ్వటం. ఇక్కడ ఇదన్నమాట మనకి వ్యూ. సో ఈ మొత్తం హోటల్కి వచ్చేసి 2800 పీసెస్ పడింది నలుగురికి, అంటే పర్ హెడ్ 700 పీసెస్ అనమాట. 700 పీసెస్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 1100 రూపీస్ పర్ హెడ్. ఈ వ్యూ 1100 రూపీస్కి వస్తుంది అనమాట మనకి ఆస్లో, ఫిలిప్పీన్స్లో. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా మంచి డే ఇవాళ, చాలా అడ్వెంచరస్ డే అని చెప్పచ్చు. వేల్ షార్క్స్ తోటి స్విమ్మింగ్ చేయటం, మళ్ళీ ఇంత మంచి వ్యూ తోటి బ్రేక్ఫాస్ట్ చేయటం, రిలాక్స్ అవ్వటం, చాలా బాగుంది. సో ఇప్పుడు మేము తుమ్మలోక్ వాటర్ ఫాల్స్ అనే పాపులర్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము ఆస్లోలో. చాలా చిన్న వాటర్ ఫాల్స్ కానీ ఎక్స్ట్రీమ్లీ టూరిస్ట్ పాపులర్ ప్లేస్ అనమాట అది. సో మేము ఉన్న హోటల్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ అనమాట అది, కార్ డ్రైవ్లో. సో కానీ వర్షం పడుతుంది బయట, అయినా కూడా టూరిస్ట్ అట్రాక్షన్ కాబట్టి వెళ్తున్నాము. సో చూద్దాం దారంతా ఎట్లా ఉంది, ఇంకా వాటర్ ఫాల్ అంతా ఎట్లా ఉందో చూద్దాం. తుమ్మలోక్ వాటర్ ఫాల్స్ ఎంట్రీ ఇది. వర్షం పడుతుంది మాకు, అండ్ ఇక్కడ బైకర్స్ ఉన్నారు, మోటార్ బైక్. సో ఇదిగోనండి ఫైనల్లీ. సో హౌ మచ్ ఈస్ ద కాస్ట్? Motorbike? Yes. 50 pesos back and forth, and entrance 50 pesos. ఓకే, బ్యాక్ అండ్ ఫోర్త్ 50 పీసెస్, ఎంట్రన్స్ టోటల్ 100 పీసెస్. Yes. సో వీళ్ళు 10 minutes రైడ్ అంట లోపలికి వాటర్ ఫాల్. సో అక్కడ తీసుకెళ్తారు మనని, మనం బైక్ మీద కూర్చొని వెళ్ళాలి. ఇప్పుడు వర్షం అయితే భలే పడుతుంది ఇందాక నుంచి. ఇదన్నమాట దారి. From India? Yes. Vlogger! Hi vlog, welcome to my guys. Hi guys, welcome to my vlog. So इधर ठंडी लग रही है यार, थोड़ा धूप होना चाहिए ऐसे में, मजा आता. ओह नाइस.
ओ भाई हेलो ओ भाई क्या है ये వావ్ ఇప్పుడే వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాము. రావడంతో మా ఫ్రెండ్స్ ఫోటోషూట్ స్టార్ట్ చేశారనమాట. సో ఇలాగా తుమ్మలోగ్ ఫాల్స్ చాలా పాపులర్ టూరిస్ట్ స్పాట్ అనమాట. ఇక్కడ చాలా చిన్న ఫాల్స్ కానీ చాలా పాపులర్ టూరిస్ట్ స్పాట్. లక్కీలీ ఇప్పుడు వర్షం పడుతుంది అనమాట. వర్షం పడటం వల్ల ఏమైందంటే టూరిస్ట్స్ అనే వాళ్ళు లేరు ఇక్కడ మెయిన్ తప్ప. దానివల్ల ఈ మొత్తం ఏరియా ఏదైతే ఉందో ఇది ఒక ప్రైవేట్ వాటర్ ఫాల్ లాగా అయిపోయింది అనమాట. సో అక్కడ ఫోటోషూట్ నడుస్తుంది ఇంకా. అండ్ ఇదనమాట మొత్తం నీళ్ళు కంప్లీట్లీ బ్లూ వాటర్ మొత్తం. ఇదిగోండి ఇదన్నమాట ఇక్కడ తుమ్మలోగ్ వాటర్ ఫాల్స్. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎందుకంటే మనం చాలా వాటర్ ఫాల్స్ చూసాను కానీ ఇంత బ్లూగా ఇంత నీట్గా ఉన్న వాటర్ ఫాల్ నేను చూడలేదు. అది కూడా చాలా చిన్నగా ఉంది అండ్ ఎక్సలెంట్ సీనరీ అనమాట. ఇక్కడ ఫిలిప్పీన్స్లోని ఒక ఐలాండ్లోని ఒక చిన్న టౌన్లోని ఒక చిన్న పర్వతం మీద ఉన్న వాటర్ ఫాల్ ఇది. అంటే ఇది చూస్తుంటే మనకి నేచర్ ఎంత బ్యూటిఫుల్లో తెలుస్తుంది ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు. సో ఎవరన్నా కానీ మీరు ట్రావెల్ చేయాలనుకుంటే నేచర్లో ట్రావెల్ చేయండి. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయన్నమాట మనకి ట్రావెలింగ్ చేస్తూ. ఇట్లాంటి చిన్న చిన్న హిడెన్ జెమ్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది కంప్లీట్ వ్యూ అనమాట వాటర్ ఫాల్ది. సో ఇక్కడ మెయింటెనెన్స్ వాళ్ళు అనమాట వీళ్ళు. Yep. Hello. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు క్లీన్ చేస్తున్నారు ఇక్కడ గట్టుని. ఎవరు జారిపోకుండా టైం టు టైం క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. సో तो पहले ही कांप रहा है. मेरा हाथ कांप रहा है पकड़ के. ओ भाई 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 ठंडा जाएगा पूरा. पानी में ऐसे ऐसा करो बॉडी इक्वलाइज होगा. टेम्परेचर इक्वलाइज होगा. वही ना अब नॉर्मलाइज हो गया टेम्परेचर. సో ఇదండి ఫైనల్లీ ఎగ్జిట్ అనమాట. ఇది ఇక్కడ నుంచి వచ్చాం ఇందాక. అండ్ హియర్ సో చేంజ్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇదండి మొత్తం తుమ్మలోగ్ ఫాల్స్ వీడియో.
ఒక 2-3 గంటలు హ్యాపీగా స్పెండ్ చేసాం ఇక్కడ. మేము వచ్చినప్పుడు వర్షం పడుతుంది కాబట్టి అసలు జనాలే లేరు. మొత్తం ప్రైవేట్ పూల్ అనమాట, అది మాది ప్రైవేట్ వాటర్ ఫాల్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఎండ వచ్చింది, మంచి ఫోటోలు దిగాము, ఒక 3 గంటలు స్పెండ్ చేసాము. అండ్ ఫైనల్లీ కాటేజ్లో కూర్చున్నాం అనమాట, జస్ట్ రిలాక్స్ అవుతున్నాం. ఇదిగోండి ఇట్లా కాటేజ్ ఉంది. సో కాటేజ్లో కూర్చుని రిలాక్స్ అయ్యి ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం వెనక్కి. సో ఇదండి మొత్తం మన తుమ్మలోక్ ఫాల్స్ వ్లాగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.